నమస్కారం అందరికీ. మన తెలుగు సాంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఉగాది. కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచించే ఈ పవిత్ర పండుగకు ఎంత గొప్ప చరిత్ర ఉందో మీకు తెలుసా? ఉగాది పచ్చడి వెనుక ఉన్న అర్థం ఏమిటి? పంచాంగ శ్రావణం ఎందుకు చేస్తారు? పురాణాల ప్రకారం ఈ రోజున ఏమి జరిగింది? ఈ వీడియోలో ఉగాది పండుగ విశేషాలు, శాస్త్రీయ కారణాలు, ఆచారాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన ఛానల్ పల్లె సంస్కృతిని సబ్స్క్రైబ్ చేసి వీడియోను పూర్తిగా చూడండి. ఈరోజు తెలుగు ప్రజల నూతన సంవత్సర ప్రారంభంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగాది అనే పదం నుండి వచ్చింది. దాని అర్థం యుగానికి ఆది లేదా కొత్త ప్రారంభం. చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ పండుగ వసంత ఋతువు ప్రారంభాన్ని మరియు ప్రకృతి పునర్జీవనాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మ ఈ రోజునే సృష్టి కార్యాన్ని ప్రారంభించాడని విశ్వాసం ఉంది. అందువల్ల ఈ రోజును అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు. కొత్త ఆశలు, కొత్త లక్షణాలు, కొత్త సంకల్పాలతో జీవితాన్ని ప్రారంభించడానికి ఇది అత్యంత ఉత్తమమైన సమయం. ఈరోజు ప్రత్యేకంగా తయారు చేసే ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి ఆనందంకు గుర్తు, పులుపు ఆశ్చర్యానికి, చేదు దుఃఖానికి, కారం కోపానికి, ఉప్పు జీవన రుచులు, వగరు కొత్త అనుభవాలు. ఈ 6 రుచులు మనకు జీవితంలో సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశం ఇస్తాయి. అందుకే ఉగాది కేవలం పండుగ కాదు, జీవితం గురించి చెప్పే గొప్ప తత్వం. ఉగాది చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. ఈ కాలం వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో పగలు రాత్రి సమయాలు దాదాపుగా సమానంగా ఉంటాయి. వాతావరణం మితిమీరమైన ఉష్ణోగ్రతతో ఉంటుంది. మొక్కలు కొత్తగా చిగుర్లు వస్తాయి. అందువల్ల ప్రకృతి పునర్జీవనాన్ని సూచించే ఈ సమయాన్ని నూతన సంవత్సరంగా నిర్ణయించారు. ఉగాది పచ్చడిలో ఉండే పదార్థాలకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేప పువ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం శక్తిని అందిస్తుంది. చింతపండు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మామిడి విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. మిరపకారం మెటాబాలిజాన్ని పెంచుతుంది. ఉప్పు శరీర ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. వసంతకాలంలో వచ్చే జలుబు, అలర్జీల వంటి సమస్యలు తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. కొత్త సంవత్సరం ప్రారంభం అనే భావన మనలో కొత్త లక్ష్యాలపై దృష్టి, గత తప్పులను సరిదిద్దుకునే సంకల్పం, సకూల ఆలోచనలు పెంపొందిస్తుంది. ఇది మన మనసుకు ఒక మానసిక రీసెట్ లాంటిది. ఉగాది రోజున కుటుంబ సభ్యులు కలిసి పండుగ జరుపుకోవడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి, ఆనందం పెరుగుతుంది, సమాజంలో ఐక్యత పెరుగుతుంది. మొత్తంగా చూస్తే ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ఖగోళ శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం, ఆయుర్వేదం, మానసిక శాస్త్రం మరియు సామాజిక విలువల సమ్మేళనం. ప్రకృతితో అనుసంధానమైన జీవించడానికి మన పూర్వీకులు రూపొందించిన గొప్ప సాంప్రదాయం. మీ అందరికీ శ్రీ పరభానామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు.